ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భగవద్గీత పారాయణంలో ధృతి అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. ధృతి అంటే ఏంటి? మనము 13వ అధ్యాయం చూసినట్టయితే క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటారు. మనకు ఆ 13వ అధ్యాయంలో మనకు కొన్ని అంశాలు చెప్పబడ్డవి. ఏమని అంటే, క్షేత్రం యొక్క స్వరూపం ఏంటి అనేది 13వ అధ్యాయంలో 5, 6 శ్లోకాల యందు చెప్పబడి ఉంది. ఆ క్షేత్ర స్వరూపం ఏంటో తెలుసుకున్నాక దాంట్లో భాగమైనటువంటి ధృతి గురించి మనకు సాత్విక, రాజస, తామస గుణాల వాళ్ళలో ధృతి అనేది ఎలా ఉంటుంది అనేదాన్ని మనం చర్చిద్దాం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంగాతచేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఈ 13వ అధ్యాయం నందలి 5, 6 శ్లోకములలో మనకు క్షేత్రం యొక్క స్వరూపం తెలియపరచబడ్డది. క్షేత్రంలో ముందు ఒక 24 అంశాలు ఉంటాయి. 7 వికారములతో కూడి క్షేత్ర స్వరూపం అనేది ఉంటుంది. 24 ఆ విషయాలు ఏంటంటే, పంచమహాభూతములు అంటే పృథివీ, ఆకాశము, వాయువు, అగ్ని, జలము. ఈ 5 పంచమహాభూతాలు క్షేత్రములో ఉంటాయి. అంటే మన శరీరం కూడా పంచభూతాత్మకమైనటువంటి నిర్మాణమే ఉంటుంది. పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము అనేది మన శరీరంలో మొదటి 5 చక్రాలు. అంటే మన శరీరంలో షట్చక్రాలు మరియు ఇంకొకటి బ్రహ్మరంధ్రము, ఆ విధంగా సహస్రారం అని చెప్పబడుతుంది. అయితే మనము మొదటి 5 చక్రములు కూడా మూలాధార చక్రం, పృథ్వీతత్వము, అదేవిధంగా స్వాదిష్టాన చక్రము, జలతత్వము, మణిపూరక చక్రము, అగ్నితత్వము, అనాహత చక్రము, వాయుతత్వము, విశుద్ధి చక్రము, ఆకాశతత్వము అని ఈ 5 చక్రములు మన గొంతు భాగం వరకు, మన మూలము నుంచి, మనం కూర్చునే స్థానం నుంచి గొంతు భాగం వరకు ఈ 5 చక్రాలు పంచభూతాలు అన్నమాట. అయితే ఇక్కడ మనం మళ్ళీ చక్రాల్లోకి వెళ్తే ఈ క్షేత్ర స్వరూపము డివియేట్ అవుతాం కాబట్టి ఆ యొక్క చక్రాల గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాము. పంచమహాభూతాత్మకమైనది శరీరము. శరీరంలో పంచభూతములు అనేటువంటి ఈ అంశాలు అనేవి ఒక భాగం. అంటే ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనసు, బుద్ధి, అహంకారం, ఇవి 3, 8 అయినాయి. తర్వాత మూల ప్రకృతి అంటే మనకు శరీరము మొత్తం కూడా ప్రకృతి అంటే మనకు రక్త మాంసాలతో కూడినటువంటి యొక్క స్ట్రక్చర్ అంతా కూడా మూల ప్రకృతి. దశేంద్రియములు అంటే అంటే జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. అంటే మనకు జ్ఞానేంద్రియములు అంటే అందరికీ తెలుసు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. అదేవిధంగా కర్మేంద్రియాలు అంటే మన కర్మలు, మన పనులు చేయటానికి ఉపయోగపడేవి, చేతులు, కాళ్ళు, నోరు. అదేవిధంగా వాయువు ఉప అస్థలు అంటే మన జననేంద్రియములు అన్నమాట. సో అవి 2, మొత్తము కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5 కలిపి అవి 10. పంచగ్రాహ్య విషయములు, శబ్ద, స్పర్శ, రూపరసగంధములని పంచగ్రాహ్య విషయములు అంటారు. ఇప్పుడు పంచమహాభూతాలు అన్నామా, ఆ పంచమహాభూతాల్లోంచి వచ్చినవే. శబ్దము అంటే ఆకాశం నుంచి వస్తుంది, స్పర్శ వాయువు, రూపము అగ్ని, రసము జలము, గంధము అంటే భూతత్వము. ఈ విధంగా మొత్తము పంచమహాభూతాలు 5, మనసు, బుద్ధి, అహంకారము 3, 8 అవుతున్నాయి. మూల ప్రకృతి 9, దశేంద్రియాలు 10 అంటే 19, పంచగ్రాహ్య విషయములు 5, 24 అంశాలు వచ్చాయా. ఇప్పుడు
ఇక 7 వికారాలు చూసినట్టయితే ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి. ఇక్కడ ఇచ్ఛ, ద్వేషము, సుఖం, దుఃఖం అంటే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతాయి. అంటే ప్రతి మనిషిలో కూడా ఉండేటువంటి వికారాలు ఇవి. వికారం అంటే ఒకసారి ఒక్కోలాగా ఉంటాం మనం, ఒకే రకంగా ఉండం. స్థూల శరీరం అంటే తెలుసు. స్థూల శరీరం అంటే మిగతా అంశాలతో ఉన్నటువంటి, అంటే అన్నీ కలుపుకొని స్థూలంగా కనిపించేటువంటి శరీరం. ఈ ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం ఏమో అవి కనిపించవు. స్థూల శరీరంలో ఉండేటువంటి రకరకాల మన శరీరంలోని అవయవాలు ఈ యొక్క వికారాలకు లోనవుతూ ఉంటాయి రకరకాలుగా. తర్వాత చైతన్యం, శరీర అంతఃకరణము యొక్క ఒక విధమైనటువంటి చేతనావస్థ. ఏది? చైతన్యం అనేది. మన శరీర అంతఃకరణం ఉంది కదా, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేటువంటి 4 కలిపి అంతఃకరణం అంటారు. అంతఃకరణంలో ఈ చేతనావస్థ అనేది ఒకలాంటి స్థితి, దీన్ని చైతన్యం అంటున్నాము. ఇకపోతే ధృతి, 7వది ధృతి. ఈ 7 కూడా మనలో జీవుల్లో ఉండేటువంటి వికారాలు. ఈ వికారాలు ఆ యొక్క 24 విషయాలు కలిపి స్థూలంగా మనము క్షేత్ర స్వరూపము అని చెప్తున్నాం. క్షేత్ర స్వరూపము, క్షేత్రము అంటే ఇదనమాట. క్షేత్రం యొక్క స్వరూపం అంటే మన యొక్క ఈ యొక్క దేహము మొత్తం కూడా నిర్మాణం అయ్యి మనం కదలాడే ఈ శరీరం యొక్క స్వరూపము ఇది, క్షేత్ర స్వరూపము. క్షేత్రజ్ఞుడు ఎవరు మరి ఇందులో? ఆత్మ అన్నమాట. అదొక సబ్జెక్టు. అది ఆ క్షేత్రజ్ఞుడు గురించి మరొక సబ్జెక్టు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ 24 విషయాలు 7 వికారములతో కూడినటువంటి క్షేత్ర స్వరూపంలో ధృతి అనేది ఒకటి. ఈ 7 వికారాల్లో ధృతి అనేది ఒకటి. శృతి నీవు, ధృతి నీవు, ఈ నా కృతి నీవు భారతి అని చెప్పి ఒక మనం పాట వింటాం స్వాతికిరణంలో. శృతి నీవు, ధృతి నీవు, ఈ నా కృతి నీవు. ఎంత మంచి అర్థం చూడండి. శృతి అంటే మనం వినాల్సినటువంటి ఏదైతే శబ్దం ఉందో, మనల్ని యోగం ద్వారా పరమాత్మకు, అత్యంత సామీప్యుడైన పరమాత్మకు అనుసంధానం చేసేది శృతి అనేది ఒక శబ్దస్థితి. ధృతి అంటే శృతి నీవు, ధృతి నీవు, ఈ నా కృతి నీవు. ధృతి అనేది మాట్లాడదాము. ఈ నా కృతి నీవు, ఈ నా ఆకృతి నీవే భారతి అని అంటున్నారు. భారతి అంటే అమ్మ. భారతిలో చాలా అర్థం ఉందండి. భాషించి రమించి మనల్ని తరింపచేసేది భారతి అంటే. ఇక్కడ మన దేశం పేరు భారతి అంటున్నాము. మనము ఆధ్యాత్మికంగా తత్వపరంగా చూసుకుంటే అదనమాట. భాషించి రమించి, రమింపచేసి. భాషించటం అంటే వెలగడం, రమించటం అంటే తాదాత్మ్యం చెంది, అంటే పరమాత్మతో తాదాత్మ్యం చెంది ధరించిపోవడం. భారతం అంటే అది, భారతదేశం అంటే అర్థం అంత పెద్దగా ఉంది. అయితే ఇక్కడ ఈ నా కృతి నీవు భారతి, నాకు ఇట్టి శరీరం ఏదైతే ఉందో ఈ నా ఆకృతి, ఈ నా ఆకృతి, నా యొక్క ఆకృతి నువ్వే. కృతి అంటే మళ్ళీ రచన, ఒక సాహిత్యం అని అర్థం. అంటే నా శరీర రచనంతా నువ్వే తల్లి, నువ్వే ఓ భారతి అని చెప్తున్నాడు. మరి శృతి, ధృతి, ఆకృతి, కృతి అన్నీ నీవే అని చెప్తున్నాడు. ధృతి అంటే ధారణ. పతంజలి అష్టాంగ యోగంలో చెప్తాడు. 8 రకాలుగా మనము మన యొక్క అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవడానికి మార్గాలన్నమాట. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, ధ్యాన, సమాధి. ధారణ వచ్చినాకనే ధ్యానం వస్తుంది, తర్వాత సమాధి అన్నమాట. అట్టి ధారణ చక్కటి ధారణతో ఉన్నట్టయితే ఆ ధారణ ద్వారా మనము ఎలాంటి ధారణ చేస్తే అలాంటి స్థితిని మనం పొందుతాము. అంటే సాత్విక గుణాల్లో కూడా మన ఈ క్షేత్రంలో ఉండి కూడా, అంటే వికారాల్లో భాగమే కదా ధృతి అంటే. ధారణలో కూడా
ఎలా సాత్విక ధారణ చేయొచ్చు, రాజస ధారణ చేయొచ్చు, తామస ధారణ కూడా చేయొచ్చు. దాన్ని కూడా మనము భగవద్గీతలో చక్కగా చెప్పబడ్డది. ఈ వికారాల గురించి చెప్పబడ్డది, మూల ప్రకృతితో కూడినటువంటి వివిధ అంశాలు 24 అంశాల గురించి చెప్పబడింది, క్షేత్రం యొక్క స్వరూపం, ఆ స్వరూపంలో ఉన్న ధృతి అనే ఒక్క అంశాన్ని మనము 18వ అధ్యాయంలో 33 నుంచి 35 శ్లోకాలు, అంటే 3 శ్లోకాల్లో కూడా మన త్రిగుణములలో ఈ ధృతి అనేది ఎట్లా ఉంటుంది, ధారణ అనేది ఎలా ఉంటుంది అని చెప్పబడ్డది. మనకు భగవద్గీత తీసుకుంటే ప్రతి శ్లోకం కూడా మన గురించే మనం చదువుకుంటామండి. ఇందులో సైకాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, భాష ఉంటుంది, భావము ఉంటుంది. ఎంత జ్ఞానం అంటే నువ్వు ఎన్ని విజ్ఞాన శాస్త్రాలు చదివినా దీనికి సరి సమానం కాదు. అదే ఆధ్యాత్మిక జ్ఞానం ఇందులో ఉన్నది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానాత్ దర్శనం ఏత జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యథతోన్యథ అని చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానం ఇంకోటి లేదు. అది భగవద్గీతలో మనకు చక్కగా ఒక్క దగ్గర కూర్చబడి 700 శ్లోకాల రూపంలో ఇవ్వబడ్డది. మనం దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి ఎటు తిప్పి చదివినా కూడా మన ఆత్మ గురించి ఉంటుంది, ఈ ఆత్మను చుట్టి ఉన్నటువంటి మూల ప్రకృతి గురించి ఉంటుంది, వీటన్నింటికి మూలాధారమైన పరమాత్ముడి గురించి ఉంటుంది. ఇక్కడ మనము ఇక ధృతి గురించి చూద్దాము. మోక్ష సన్యాస యోగంలో 33వ శ్లోకం. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేనాత్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. ఓ పార్థ, ఇటు అటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగం ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అంటారు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. సాత్విక ధృతి, ధృతి అంటే ధారణ అని చెప్పుకున్నాం కదా. పతంజలి యోగ శాస్త్రంలో కూడా మనకు అది 8 మార్గాల్లో ఎన్నోది 6వ మార్గం అయి ఉంటుంది. అది ధారణ, ధ్యాన, సమాధి అంటే 6వది. అయితే సాత్వికులు ఈ యొక్క ధారణ, ఈ ధృతిని ఎట్లా కలిగి ఉంటారు అంటే, వాళ్ళు భగవద్ విషయములు తప్ప ఇతర సాంసారిక విషయములే యందు పెద్దగా ఆసక్తి అనేది ఉండదు. మరి ఆసక్తి బాగా ఉంటే అది వ్యభిచార దోషము అంటారు. వ్యభిచారము అంటే చరించటము, వ్యభిచారము, అభిచారము అంటే కదలాడము అని అర్థం. ఇక్కడ అంటే మనసు చంచలం అవడమే వ్యభిచారము. అంటే ఇటు దోషము లేకుండాను అవ్యభిచారిణి ధారణ అని అంటారు. అంటే చంచలము కానిది వ్యభిచారిణి ధారణా శక్తి. అంటే మనసు చంచలమైతే ధారణ ఏమవుతుంది, ఒక అంశం నుంచి ఇంకొకటికి ఎక్కడికో పరిగెడుతూ ఉంటుంది. చంచలమైతే మనసు గుణమే, సహజ స్వభావమే చంచలము. దానిని కట్టి పడేసి ధారణ అనేది, ధారణ ఉన్నవాళ్ళు చకచక చకచక చక టేబుల్స్ చెప్పండి అంటే 20 టేబుల్స్ ఆగకుండా చెప్తాడు ఒక పిల్లవాడు. అది గొప్ప ధారణ అన్నమాట. అట్లే దేశాలు, రాజధానులు చెప్పండి బాబు అంటే టకటక టకటక 200 దేశాల పేర్లు, రాజధానులు కూడా చెప్పగలుగుతారు. అది ఒక ధారణ. అట్లే ఇక్కడ ఏంటి, నిరంతరము భగవద్ విషయములను తప్ప ఇతర సాంసారిక విషయముల యందు పెద్దగా ఆసక్తి అనేది ఉండకుండా, దోషం లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఏ దాంట్లో ఉంటారంటే భగవద్ విషయాల్లోనే ఉంటారు. అది అవ్యభిచారిణి ధారణాశక్తి అంటారు. మరి అందులోంచి కొంచెం బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది, వ్యభిచారిణి ధారణ అవుతుంది. అంటే మరి చేయొద్దా మరి వ్యభిచారిణి ధారణ అంటే చెయ్యాలి. ఎందుకంటే త్రిగుణములలో ఉన్నాము, శరీరాన్ని కాపాడుకుని కొన్ని పనులు మనం చేస్తూనే ఉండాలి. కాబట్టి మనము లౌకిక విషయాల్లో ఉన్నాం కాబట్టి ఆ వ్యభిచారిణి కన్నా వ్యభిచారిణి ధారణా శక్తే మనకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, ఎట్లా ఉంటుంది, ఎట్లా అంటే వాడికి పొద్దున లేవంగానే మనకి ఏమేమి గుర్తొస్తాయి అంటే, మనం చేయాల్సిన పనులు, మనకి ఎవడోడు డబ్బులు ఇచ్చేది ఉంది, మనం ఎవరెవరి దగ్గర వసూలు చేసుకురావాలి, ఎవరెవరికి మనం ఇవ్వాలి, ఏ పనులు చేస్తే డబ్బులు వస్తాయి, పొద్దున్న లేస్తే మనకి ఇవే ఉంటాయి. మన పిల్లలకి ఇంకా ఏ రకంగా సంపాదించి ఇవ్వగలుగుతాము, లేదా ఎలాంటి పుస్తకాలు చదివితే ఎలాంటి జ్ఞానం వస్తుంది, ఈ జ్ఞానంతో మనం ఇంకా ఎలా వృద్ధి చెందగలుగుతాము, అట్లా కూడా ఉంటుంది ధారణ. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు.
ఇంకా లక్ష్మి, సరస్వతి కాకుండా ధైర్య సాహసాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ధారణ కూడా ఉంటుంది. ధైర్య సాహసాలకు సంబంధించినవి అంటే కొంతమంది ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతారు, ఎక్కుతూనే ఉన్నారు కదా ఇప్పటికి కూడా. అదేవిధంగా శంబాలకు పోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. శంబాల అనేది మంగోలియా దేశంలో ఉంటుంది. ఈ మధ్య శంబాల సినిమా కూడా వచ్చింది కదా. అట్లా అంటే ధారణ, నీ ధైర్య సాహసాలకు కూడా ధారణ అవసరమే. ధృతి అనేది ఆ రకంగా మనం అంటే అన్ని రకాలుగా కూడా ధృతి అనేది వ్యభిచారిణి ధారణా శక్తి ద్వారా ఉంటుంది. అయితే సాత్వికుల్లో ఉండేటువంటి ధృతిని అవ్యభిచారిణి ధారణా శక్తి అంటారు. భగవత్ విషయంలోనే ఎక్కువగా వీళ్ళు ఉంటారు. మనస్సు ప్రాణేంద్రియములను భగవత్ ప్రాప్తి కొరకై చేస్తారనమాట. భజన, ధ్యానము, నిష్కామ కర్మలయందు లగ్నం చేయుటయే మన ప్రాణేంద్రియ క్రియ అని అంటారు. మనసు, ప్రాణ, ఇంద్రియ క్రియలు అన్నీ కూడా ఏంటంటే పరమాత్మయందు భగవత్ ప్రాప్తి కోసం, అంటే ఆయనను అందుకోవడం కోసమే నిరంతరం వీళ్ళ ధ్యానము ఉంటుంది, వీళ్ళ భజన ఉంటుంది. భజన అంటే నథింగ్ బట్ భజన అంటే భజించటం. విభజనకు మరొక విభజన కానిది భజన. విభజన అంటే విడిపోవడం, భజన అంటే కలపడం, అంతే. విభజన అనేది తెలిస్తే చాలు, భజన తెలుస్తుంది. భజన అంటే రెండు చేతులతో చప్పట్లు కొడుతూ కేవలం భగవంతుని నామాన్ని స్తుతిస్తూ లేదా పాట పాడుతూ స్తోత్రాలు చెప్తూ ఉండడం మాత్రమే భజన కాదు. ఆత్మతో పరమాత్మను పట్టుకునే ప్రయత్నం చేసి ఆ పరమాత్మతో ధారణ మన ధృతిని పరమాత్మ యందు కలిపేటువంటి అనుసంధాన స్థితికి తీసుకురావడానికి ఉపయోగిస్తే మన ధృతిని, అది కూడా భజన అవుతుంది. అయితే అట్లా భజన చేయడానికి, ధ్యానం చేయడానికి నిష్కామ కర్మ అంటే ద్వంద్వాతీతులైనప్పుడే నిష్కామ కర్మ అనేది చేయగలుగుతారు. ద్వంద్వాతీతులు కావడం అంటే మంచి జరిగినా చెడు జరిగినా, కష్టం వచ్చినా సుఖం వచ్చినా, ఏ దానికైనా శీత ఉష్ణ, సుఖ దుఃఖ, మాన అవమాన, ఇట్లాంటి ఏ అంశాలలో కూడా వాళ్ళు కుంగిపోకుండా పొంగిపోకుండా నిష్కామంగా వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానికి సంబంధించిన ఫలాల గురించిన ఆలోచన కూడా, ఆసక్తి కూడా వాళ్ళకు ఉండదు. ఇది వస్తుంది కావాలి అనే ఆసక్తి ఉండదు. జస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఏది శాస్త్రవిహితమైన కర్మ ఉందో ఆ కర్మలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అది కూడా సాత్విక ధృతి అవుతుంది. అంటే వాళ్ళ ధృతి అనేది ఆ రకంగా సాత్వికంగా ఉన్నప్పుడే వాళ్ళు చేయగలుగుతారన్నమాట. కాబట్టి ఈ శ్లోకంలో పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు, కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆ యొక్క యోగ గురువు కృష్ణుడెవరు? యోగి. ఆ యోగి అయినటువంటి కృష్ణ భగవానుడు శిష్యుడైన అర్జునుడికి, ఓ పార్థ, ఇటు అటు చెలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యాన యోగము ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అంటారు. ఇప్పటి వరకు చర్చించుకున్నాంగా దాని యొక్క డెఫినేషన్ ఇది. ఓకే, నెక్స్ట్, యయాతో కర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థరాజసి. రాజస ధృతి అంటే ఏంటో చెప్తున్నాడు సింపుల్గా. ఏంటంటే ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అంటారు. మనకు ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పి మనం చతుర్విధ పురుషార్థముల గురించి విని ఉన్నాం. చతుర్విధ పురుషార్థములు పరమాత్మ కోసము, పరమాత్మను చేరుకోవడానికి మనము ఈ చతుర్విధ పురుషార్థములను 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. వివాహం జరిగేటప్పుడు చెప్తారు చూడండి, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య. అంటే ధర్మాన్ని పట్టుకొని, అర్థాన్ని పట్టుకొని, కామాన్ని పట్టుకొని, ఆ తర్వాత మోక్షానికి వీటిని బాటగా వేసుకుని, నేను నీతో నడుస్తాను, మోక్షానికి నేను చేరువ చేస్తాను, మన ఇద్దరం కలిసి మోక్షం మార్గంలో వెళ్దాము అని చెప్పి ఒకరికొకరు ప్రామిస్ చేసుకోవడం. అక్కడ అలా ఆ అమ్మాయి తండ్రికి ప్రామిస్ చేసి ఆ అమ్మాయి
అమ్మాయి చేతిని పట్టుకుంటాడనమాట. వధువు చేయిని పట్టుకుంటాడు వరుడు. అయితే ఇక్కడ రాజసము, రాజస ధృతి ఎట్లుంటదంటే ధర్మ, అర్థ, కామ, మోక్షముల్లో ఈ మోక్షం అనేది ఒకటి ఉండదు. ఈ 3 ఉంటాయి. ధర్మ, అర్థ, కామ విషయాలు నిరంతరం ధారణ చేస్తూ ఉంటారు. అంటే మనం సామాన్యులమైనటువంటి ఒక యావరేజ్‌గా బతికేటువంటి మనుషులందరం చేసేది ఇదే. కొంత ధర్మం గురించి కొంత ఉంటుంది. యావరేజ్‌గా ఉండే వాళ్ళలో ఏంటంటే మనకు ధర్మం అనేది ఉంటుంది కొంత. కానీ అర్ధకామాల మీద ఎక్కువ పెడతాము. అప్పుడో, ఇప్పుడో అమావాస్యకో, పుణ్యానికో ధర్మం గురించి గూడా, దాన ధర్మాల గురించి కూడా కొంత ఆలోచిస్తాము. అయితే మనము ఈ పెట్టేటువంటి ధారణ ఏదైతే ఉందో అంటే ఫలాపేక్షతో చేసేటువంటి ధారణ అనమాట. ఏ పని జేసినా కర్మఫల ఇచ్చ ఉంటది మనకి. ప్రతి ఒక్కళ్ళకు ఉంటదండి. మనం ఒక సత్యనారాయణ స్వామి వ్రతమే జేసుకుంటాము. సపోజ్ ఏదో ఒక శుభం జరగాలని కోరుకుంటూ చేసుకుంటాం. ఒక ఇల్లు కట్టుకుంటేనో, లేపోతే ఒక శుభకార్యం పెళ్లి చేస్తుంటేనో, లేపోతే ఇంకేదో. ఏదో ఒక శుభకార్యాన్ని తలపెట్టినప్పుడు ఒక మనం ఒక మంచి ఇంట్లో కార్యక్రమం చేసుకుంటాం. అది ఏంటి ఒక ఇచ్ఛతో చేసుకుంటాం. ఫలాపేక్షతో చేసుకుంటాం. ఫలాపేక్షతో చేసేటువంటి ఏ ధర్మ కార్యమైనా కూడా అది చేయడానికి మనల్ని నడిపించే ధారణ ఏదైతుందో అది రాజసధృతి అనబడుతుంది. ఇక్కడ నేను పురుషార్థాల విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. మరి సాత్వికుల్లో ఉండదా అంటే సాత్వికుల్లో ఉన్నప్పటికీ ఈ ధర్మ, అర్థ, కామములు 3 కూడా మోక్షం కోసం ఉపయోగపడాలి అనే తాపత్రయం వాళ్ళలో ఉంటుంది. మోక్షం కోసం. అంటే నిష్కామంగా ఉంటారు వాళ్ళు. మోక్షం అంటే మోక్షాన్ని కోరుకోవడం గూడా కామం కొంతవరకు ఏంటంటే పరమాత్మ కావాలి అనేది మరి అది కోరిక కాదా అంటే ఆ కోరిక ఉన్నప్పుడే అటువైపు ప్రయాణం జరుగుతుంది. కొన్నాళ్ళకి అది గూడా నశించి ఆయనలో తాదాత్మ్యం చెందిన తర్వాత ఒక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఏంటంటే ఏదైతే కావాలో అది దొరుకుతుంది. ఇంకా అక్కడ మనసు అనేది లయమైపోతుంది కాబట్టి ఇంకేం కోరికలుంటాయి? ఉండవు. కానీ ఫైనల్‌గా ఆ మోక్షము అనేటువంటి ఒక కామిగాక మోక్ష కామిగాడు కాలేరెవరు కూడా అని వేమన చెప్పాడు. అంటే ఇక్కడ కామి అంటే కోరికలుండడం అని మాత్రమే కాదు. ఇంకా కామం అంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు వేరే అంశాల వైపు. కామిగాక మోక్ష కామిగాడు అంటే ఖచ్చితంగా సాత్వికంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని కోరికలుంటాయి. ఆ తర్వాత శుద్ధ సాత్వికంలోకెళ్ళినప్పుడు ఈ సాత్వికం అనేటువంటి ఆ సాధనంతోనే మనము పూర్తిగా దగ్ధమైపోతాం. దగ్ధమైనటువంటి కర్మలను దగ్ధం చేసేసుకుంటాం. చేసుకున్నప్పుడు ఏమైతదంటే శుద్ధ సాత్వికంలో మనకింక నిష్కాములం అయిపోతాం. ఏముండదింక కోరిక అనేది. అప్పుడు కామిగాక మోక్షకామిగాడు అంటే ఇంక మోక్షకామి కామము అనేది ఇక్కడ కోరిక. మోక్షకామము. అన్ని కోరికలు తీర్చుకుంటూ లాస్ట్‌కు మోక్షం అనేది కూడా ఒక కామం, ఒక కోరిక. అక్కడ మనసు లయం చేసుకుంటాం కాబట్టి ఇంకా మనం ద్వంద్వాతీత స్థితిలో పరమాత్మలో ఆహ్, మనము శుద్ధ సాత్వికంలోకి వెళ్ళిపోయి నిర్మలంగా ఉండిపోతాం. నిర్మలంగా ఉండడం అంటే మనసు నిశ్చల స్థితిలో ధారణలో సాత్విక ధారణకు కూడా ఇంకా అతీతం అయిపోతది. అంటే ధృతి అనేది ఇంకేముంటుంది? నిశ్చలమైపోతది. పరమాత్మ యందు నిశ్చలమైపోతది. ఇది మనము ఈ 2 ధృతుల గురించి చదివాము. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ సామసి. పార్థ, నిద్ర, భయము, చింత, శోకములు, ఉన్మత్తతలను విడవక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అంటారు. ఆ! ఈ ఎప్పుడు నిద్ర, భయము లేపోతే ఏదో ఒక చింత, శోకము. చింత అంటే ఇక బాధ ఉన్నోడు ఒకటే పని అదే దాని గురించే ఆలోచిస్తుంటాడనమాట. ఇంక వాడి మనసు వేరే దాని మీదకి పోదు. ఏదో ఒక బాధ ఉంటదిగా అదే పట్టుకొని ఉంటారనమాట. ఎందుకుంటారు అంటే ఇంక అదే తామస ధృతి అనమాట అది. ఉన్మత్తత అంటే ఒక దాని మీద మోహము, పిచ్చి. ఏదైనా ఒకటి కావాలంటే అది కావాలి. ఇంకా వాళ్ళకి ఎట్లా ఉంటదంటే తామసులకు నిద్ర, నిద్ర బాగా ఉంటుంది. భయము ఎన్నిటికైందానికి అందనికి భయపడుతుంటారు. పిరికితనం కూడా ఉంటుంది. మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. మొండితనం ఉంటుంది.
అన్నింటికి మించి తొందరపాటు ఉంటుంది. వీళ్ళు దుర్మతులు. దుర్మతులు ఎట్లా అంటే మతి చెలించి ఉంటారు. మతి చెలించి అంటే స్థిరమైన బుద్ధి వీళ్ళకు ఉండదు. స్థిరంగా ఉండకుండా ఎప్పుడు అసూయ, ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారనమాట. ఎప్పుడు ఎవరిని నాశనం చేద్దాము, అసూయ బాగా ఉంటుంది తామసికి. అదేవిధంగా ద్వేషం ఉంటుంది, హింసాత్మక ప్రవృత్తులు ఉంటాయి, కోపము. చాలా విధ్వంసకంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళ ధృతి అనేది ఇంకా శోకం కూడా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు శోకం కూడా ఉంటుంది కదా! శోకం అనేది వీళ్ళకు వదలకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా శోకిస్తూనే ఉంటారు. ఈ తామస వృత్తిని గనక వదలగలిగితే రాజసంలోకి వస్తారు. తద్వారా ఏంటంటే కనీసం ధర్మము అనేటువంటి విషయాన్ని పట్టుకుంటారు. కేవలం కామ అర్థాల నుండి కాకుండా ధర్మంలోకి కూడా వస్తారు. కాబట్టి ఈ తామస ధృతి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి మనం. ఉన్మత్తత చూడండి, దుర్మతులే కాకుండా ఉన్మత్తత. ఈ ఉన్మత్తులే కదా ఈ పెద్ద పెద్ద తప్పులు, బాంబులు పేల్చటం. ఎంత పెద్ద పెద్దవి అంటే దేశాలకు దేశాలకు మధ్య పెద్ద పెద్ద ఈ అఘాతాలు, ఈ విధ్వంసాలు జరుగుతున్నాయంటే ఇలాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళే. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్‌లో ఎంత అరాచకమైనటువంటి వ్యవస్థ ఉంది. బార్డర్‌లో జమ్మూ కాశ్మీర్ దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి అకృత్యాలు. పాకిస్తాన్ వాళ్ళనందరినీ అనలేము. కానీ అక్కడ పెంచి పోషించబడ్డటువంటి ఒక దుర్మతులు. అది మనము కేవలము ఒక జాతి మీద ఆరోపించ ఆరోపించే విధంగా మారిపోయింది అక్కడ నిజానికి. అందులో ఎక్కడి నుండి వస్తున్నారు మరి వాళ్ళు? పాకిస్తాన్ నుండి వస్తున్నారా? ఇండియా నుండి వస్తున్నారా? ఎక్కడి నుండి వస్తున్నారో వస్తున్నారు. అదొక దుర్మతులైనటువంటి వ్యవస్థ అనమాట. వాళ్ళ యొక్క ఉన్మత్తత మామూలుగా ఉండదు. ఉన్మత్తత అంటే పిచ్చి, వెర్రి అనమాట. వాళ్ళేదో ఒక దాన్ని నమ్మి దాన్నే సత్యం అనుకొని మరొక ఆలోచన ఉండదు. సెకండ్ థాట్ ఎవరైనా చెప్పింది విన్నాము అని గానీ, పరోపకార బుద్ధి గానీ, వసుధైక కుటుంబం అనే భావన గానీ వాళ్ళలో ఉండదు. ఉండకపోగా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్‌గా గూడా నేను ఉంటే ఉన్నాను, పోతే పోయాను అనేంత ఉన్మత్తతతో ఆహ్, తమ చావుని పణంగా బెట్టి కొన్ని కొన్ని అంశాల వైపు వాళ్ళు చేస్తుంటారు. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే అలాంటి ఇవి మనము ఏ ఒక్కరినో అనడానికి లేదు. కాకపోతే ఇప్పుడు దానివల్ల ఏమైతుందంటే అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు, అలాంటి మతస్థులు మిగతా వాళ్ళు గూడా అందరూ కూడా ఆ యొక్క చెడ్డ పేరు, ఆ యొక్క బాధ, ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అదొక బాధాకరమైన విషయమనే నేను అనుకుంటా. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి. ఇది సాత్విక, రాజస, తామస ధృతుల గురించినటువంటి అంశాలు పరమాత్మ మనకు భగవద్గీత ద్వారా మోక్ష సన్యాస యోగంలో ఈ విధంగా మనకు అందించటం జరిగింది. కాబట్టి ధృతిని మనం ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి? అష్టాంగ యోగం, పతంజలి అష్టాంగ యోగాన్ని మనము ఫాలో కావాలి. యోగ దర్శన సూత్రాలను ఫాలో కావాలి. అందులో అష్టాంగ యోగము మనం పట్టుకున్నామంటే మనం ఆల్మోస్ట్ యోగ దర్శన సూత్రాలు అన్నీ కూడా మనం 1 బై 1 ప్రాక్టికల్‌గా చేసుకుంటూ వెళ్తాం. అంత డీప్‌గా పుస్తకాలు చదవాల్సిన పని లేదు. కానీ మనం ఈ యొక్క 8 మార్గాలు ఏంటి అనేది అంతవరకు తెలుసుకొని ఆచరిస్తూ పోవాలి. ప్రాక్టికల్‌గా ఆచరిస్తూ పోవడానికి ప్రయత్నించాలి. చాలా అడ్డంకులొస్తాయి. యమ నియమాల్లోనే మనం చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 100% పర్ఫెక్ట్ అయితే మనం మనుషులుగా ఉండం, దేవతలమే అయిపోతాం. యమ నియమాల్లోనే. యమ నియమాలు అవి చేసుకుంటూనే ప్రాణాయామాలు, ఆసనాలు కూడా చేయాలి. ఎందుకు చేయాలంటే ఈ శరీరాన్ని ప్రేరేపించి మన షట్‌చక్రాలను కూడా యాక్టివేట్ చేస్తాయి ఆసనాలు, ప్రాణాయామ. కాబట్టి అవి చేయాల్సి ఉంటుంది. ఈ యమ నియమాలు అనేవి కొన్ని నియమాలు. మనం అవి శౌచంగా ఉండడము, అబద్ధాలు చెప్పకుండా బ్రహ్మచర్యం, ఇట్లాంటివి కొన్ని అంశాలుంటాయి. నియమ అంటే సమాజంలో ఎలా ఉండాలి,
స్వతహాగా ఎలా ఉండాలి అనేది. అష్టాంగ యోగం గురించి ఒక క్లాసు ఒకరోజు మనం దాని గురించి చర్చించుకుందాము. తర్వాత ప్రత్యాహారం అనేది కంట్రోలింగ్ పవర్. మనం ఎప్పుడైతే ఈ ఆసనాలు ప్రాణాయామ చేయడం మొదలు పెడతామో నెమ్మదిగా మన యొక్క ఈ అరిషడ్ వర్గాల మీద మనం జయం అనేది పొందాలి. 1 by 1 అనమాట. ఒక్కొక్కటి ప్రత్యాహారంలో ప్రత్యాహారం మీన్స్ అది కంట్రోల్ చేసుకోగలగడం. తర్వాత ధారణ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ చంచలం నుంచి అచలంకి వస్తామో ఆ అచలంలోనే ఏముంటుంది, స్థిరంగా ధారణ అనేది ఉండిపోతుంది. మనకి ఏది ఇంపార్టెంటో అప్పుడు తెలుస్తుంది, దాని మీద మనం శ్రద్ధ పెడతాం, అదే ధారణ. తర్వాత ధ్యాన స్థితి, ఆ ధారణను పట్టుకొని సాత్విక ధారణ అయిపోతే తద్వారా ఏమవుతుంది, భజన భక్తి మార్గం నిష్కామ కర్మ, ఇతరులకు సహాయం చేయడం, వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా సహాయం చేయడం, వాళ్ళు జస్ట్ ఇది నాకు చేసే అవకాశం వచ్చింది నేను చేస్తున్నాను అని అలా చేసుకుంటూ పోతుంటే ధారణ ధ్యానం నుంచి నెమ్మదిగా సమాధి స్థితి, అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప సమాధి స్థితికి మనం చేరుకోలేము. ధ్యానం సరిగ్గా చేసే స్థితికి రావడం కూడా చాలా 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 జన్మలు. ఎట్లా అంటే మనుష్యానాం సహస్రేషు అని చెప్పబడ్డది ఒక దగ్గర. వేల కొలది మనుషుల్లో ఎవరో ఒక్కరు మాత్రమే వెతికి వెతికి ఈ మార్గంలోకి వస్తే వాళ్ళలో మళ్ళీ కోటాను కోట్లలో ఎవడు ఒకడు మాత్రమే అంత దూరం వెళ్తారు. బహూనాం జన్మనామంతే అని ఒక శ్లోకంలో ఉంది. అంటే ఎన్నో జన్మల అనంతరం మాత్రమే ఈ యొక్క మానవ జన్మ దొరుకుతుంది. ఆ మానవ జన్మల్లో కూడా కొన్ని జన్మలు దాటిన తర్వాత మనం చేసుకున్న పుణ్యకర్మల ఫలితము, తద్వారా సాత్విక ధృతి మనకు దొరుకుతుంది. అదనమాట. ఇట్టి విషయాలందు ఆసక్తిని కలిగించి ఇటువైపు మార్గాన్ని మరల్చిన ఆ గురువులకు పాదాభివందనములు చేస్తూ, వాక్శక్తినిచ్చిన గాయత్రి మాతకు నమస్సులు, పాదాభివందనాలు చేసుకుంటూ, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః, సర్వేభ్యో నమః, ఓం తత్సత్.